ఎస్ నాగమణి, కడప రీజనల్ ప్రెసిడెంట్, నేషనల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. ఇవాళ 1/19 చట్టాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు మా అధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్కులర్ను మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము తప్ప మరి ఏ ఒకటి కాదు. ఇవాళ 30వ రోజుకు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మేము అడిగినటువంటి కోరికలు అయితే బుద్ధమ్మ కోరికలు అయితే కాదు. వర్కర్లకు సంబంధించినటువంటి ఉద్యోగికి ఏవైతే వెసులుబాటు ఉన్నాయో ఆ వెసులుబాటుగా ఉన్నటువంటి సర్కులర్ను ఉపయోగించి మాకు ఆ సర్కులర్కు అనుగుణంగా సర్కులర్లు ఏవైతే ఉన్నా ఆ సర్కులర్కు అనుగుణంగానే మాకు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ సర్కులర్లు ఏవి తుంగలో తొక్కి మరి సర్కులర్లు ఏవి ఉపయోగించకుండా ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు, ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఇచ్చినటువంటి సర్కులను ఇవ్వకుండా పోవడం, అలాగే హెల్త్ బాగలేకపోయినా చిక్కులు చేస్తే జీతాలు ఇవ్వకుండా పోవడం, మరి ఇటువన్నిటిని కూడా మాకు సర్కుల్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్లోకి 2020లో గవర్నమెంట్లోకి పోయాం. గవర్నమెంట్లోకి పోయిన తర్వాత మాకు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమాలు ఏమున్నాయో అన్నీ కూడా మాకు వర్తించాలని చెప్పి సర్కులర్లు ఒకదాని మీద ఒక సర్కులర్లు ఉన్నా ఇక్కడ మాత్రం ఆర్టీసీలో మాత్రం అధికార యంత్రాంగం పాలనా వ్యవస్థ చేస్తూ ఉంది. మరి వాటిని వెంటనే అరికట్టడానికే మేము ఇవాళ నిరాహార చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడున్న సర్కులను భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆ సర్కులను ఉపయోగించి మాకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఈ ఎన్ని బేజాలంగా పట్టనట్టు విని ఉన్నట్టు ఒక అధికారి ఒక జిల్లా అధికారి కింది స్థాయి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏవైతే చేస్తూ ఉన్నారో చట్టబద్ధంగా చేస్తున్నారా, అన్యాయంగా చేస్తున్నారా, ఉద్దేశపరంగా చూస్తున్నారా, మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మా సర్కులు ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలి. ఇది దట్ ఈస్ అసలు ఆ అధికారి ఏ ఒక్కటి పట్టనట్టు వినట్టు చేసుకుంటే చేసుకోకపోని అన్నట్టుంది. ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడ లేనటువంటి చట్టమో. ఈ వాక్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి కావాల్సినటువంటి హక్కును అడిగి తెచ్చుకునేటువంటి భారతదేశం ఉంది. అటువంటి భారతదేశంలో మరి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ సర్కులను మరి బ్రిటిష్ పరిపాలన కన్నా ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ఆ సర్కులర్లన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మద్దతు నాయకత్వం ఈ రోజు 30వ రోజే కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని తీవ్ర రూపం చూసి తప్పకుండా మా సంక్షేమాలన్నీ కూడా సాధించుకుంటాం. నిన్ననే మాకు రాష్ట్ర నాయకత్వం మహాసభ జరిగింది. మహాసభలో కూడా చీఫ్ సెక్రటరీ వారు మా మహిళా సోదరీమణులకు దాదాపు ఏ అయితే గవర్నమెంట్ వర్తిస్తాయో ఆ గవర్నమెంట్లో వర్తించేటువంటి చైల్డ్ కేర్ లీవ్లు అన్నీ కూడా లైఫ్ లాంగ్ అంటే రిటైర్డ్ అయ్యే వరకు వర్తింపజేయాలని చెప్పి సర్కులర్ కూడా ఇచ్చారు. మరి అటువంటి మంచి సర్కులను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా